రోజురోజుకు ఉష్ణోగ్రతలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. దీంతో ఢిల్లీలో మధ్యాహ్నం వేళల్లో వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు జూలో జంతువులు సైతం ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ వేడి నుంచి జంతువులు తట్టుకునేలా కూలర్లు, వాటర్ పూల్స్, స్ప్రింకర్లు ఏర్పాటు చేశారు. జూలో ఉన్న జంతువుల కోసం సమ్మర్ కేర్ మేనేజ్మెంట్ ప్లాన్ను అమలు చేస్తున్నామని జూ పార్క్ డైరెక్టర్ తెలిపారు. ఇక వడగాల్పులు తగిలి జంతువులు అనారోగ్యానికి గురి కాకుండా ఉండేలా ప్రత్యేక డైట్ను ఫాలో అవుతున్నట్టు తెలిపారు. అంతేకాక ప్రత్యేక వైద్యులను కూడా నియమించామన్నారు. ఇక ఎక్కువగా బయట ఉండే జంతువులైన ఏనుగులు, ఎలుగుబంట్లు, రైనోస్, పులులు, జింకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వాటికి ఎప్పుడూ చల్లగా ఉండేందుకు కూలర్లు, అవి సేద తీరేందుకు వాటర్ పూల్స్ ను ఏర్పాటు చేశారు. ఇక శాకాహార జంతువుల కోసం సీజనల్ పండ్లను అందిస్తున్నారు. ఇక జంతువులు అనారోగ్యానికి గురైతే అత్యవసర చికిత్స అందించేందుకు వైద్యులను సిద్ధంగా ఉంచారు. ఇప్పటి వరకు ఒక్క జంతువు కూడా హీట్ స్ట్రోక్ కు గురవ్వలేదని జూ అధికారులు తెలిపారు. ఇక జంతువుల ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనిస్తే వెంటనే తమకు చెప్పాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువసేపు జంతువులు ఎండలో ఉండకుండా వాటిని షిఫ్ట్ల వారీగా బయటకు విడుదల చేస్తున్నారు. ఇక జంతువుల కోసం ఏర్పాటు చేసిన వాటర్ పూల్స్ లో ఎప్పుడూ నీళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక జూలో ఉన్న పులి, సింహం, చిరుతపులి, నక్క, హైనా, తోడేలు, అడవి కుక్కలు, భారతీయ నక్కలతో సహా అన్ని మాంసాహార ఎన్క్లోజర్లలో స్ప్రింకర్లు అందుబాటులో ఉంచారు. అన్ని వేళల్లోనూ కూలర్లు పనిచేసేలా వాటిని తనిఖీలు చేస్తున్నారు. ఇక వేసవి కాలం కావడంతో మాంసాహార జంతువులకు తక్కువ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇతర జంతువులతో పాటు వీటికి కూడా పండ్లు మరియు ద్రవ ఆహారాన్ని అందిస్తున్నారు. ఇక జింకలు విశ్రాంతి తీసుకోవడం కోసం వెదురు, తాటిగడ్డితో తయారు చేయబడిన కృత్రిమ షెడ్లు ఏర్పాటు చేశారు. ఏనుగులకు రోజుకు 3 సార్లు స్నానం చేయిస్తూ వాటిని చల్లగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎలుగుబంట్ల కోసం ప్రతిరోజు ఫ్రూట్ ఐస్ బాల్స్ ను పంపిణీ చేస్తున్నారు. జూలో ఉన్న పక్షులు ఎండవేడికి గురి కాకుండా ఉండేందుకు పగటి వేళల్లో సైడ్ వాల్ కర్టెన్లను ఏర్పాటు చేశారు. అంతేకాక ఫ్లోర్, రూఫ్ టాప్, సైడ్ వాల్ కర్టెన్లపై నీటిని చల్లుతున్నారు.